बीजेपी जय बीजेपी जय बीजेपी जय हिंद जय నియోజకవర్గంలో జనసేన పార్టీ బీజేపీ అది టీడీపీ మూడు కూటమి ఏర్పడినందుకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈరోజు 4వసారి మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు చాలా అభినందనంగా ఉంది. అలాగే మన ఉప ముఖ్యమంత్రిగా శ్రీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో చాలామంది పాల్గొన్నారు. అలాగే 3వసారి మన ప్రధానమంత్రిగా ఎన్నికైన శ్రీ నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మన ముఖ్య అతిథులుగా వచ్చిన శ్రీ లక్ష్మణన్న గారికి అలాగే పార్టీ మెంబర్స్ అయిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా చోట్ల జనసేన కార్యకర్తలు అండ్ బీజేపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు అందరూ పాలు పంచుకొని ఈ కూటమి విజయోత్సవంగా చేసినందుకు చాలా అభినందనంగా ఉంది. ముఖ్యంగా ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ కూటమి ముందుకు వెళ్ళాలని అదేవిధంగా ప్రజలకి మేలు చేయాలని చెప్పి ముందుకు సాగుతూ ఉంది. ఇంకో విషయం ఏంటంటే శ్రీ నరేంద్ర మోడీ గారు మనకి మద్దతుగా తెలిపి ఈ కూటమి విజయానికి ముందుకు వచ్చినందుకు ఆయనకు కూడా చాలా అదేవిధంగా ప్రజల్లో మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే కొన్ని చోట్ల అల్లారులు ఇవన్నీ జరుగుతున్నాయి. అవి కూడా అరికడతారని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్య ఉద్దేశంతో చెప్పడం జరిగింది. వ్యక్తిగతంగా ఎవరు ఏ తరపున కూడా పోయి గొడవలు చేయకండి, ఏది కూడా సొంత నిర్ణయాలు తీసుకొని అధికారం చేతిలోకి వచ్చింది కదా అని చెప్పి కూర్చొని మనము ప్రశాంతంగా కూర్చొని అధికారం చెలాయించుకోవడం కాదని చెప్పి ఆ పద్ధతి కాదని చెప్పి కూడా మన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ డెసిషన్ తీసుకొని ప్రజలు బాగుంటేనే అందరూ మనం కూడా బాగుంటాము, ప్రజలు మెయిన్ ముఖ్యమని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే గత 5 సంవత్సరాల రాక్షస పాలన నుంచి ఈ భస్మాసుడు హస్తం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విముక్తి పొందారని మేము భావిస్తున్నాం. అందుకు తగ్గట్టుగానే పోయిన సార్వత్రిక ఎన్నికల్లో కనీవిని ఎరుగని రీతిలో ప్రజా ఆమోదం తెలుపుతూ కూటమి సభ్యులందరికీ 165 స్థానాల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ రాక్షస పరిపాలన ఎందుకంటున్నామంటే దానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలే అందుకు ప్రధాన కారణం. ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒకటే మాట, ఈసారి జనసేన బీజేపీ మరియు తెలుగుదేశం పార్టీల అభ్యర్థులను గెలిపించుకుంటామని అదేవిధంగానే అదే రీతిలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీర్పునివ్వడం జరిగింది. అదే లక్ష్యంతోనే నేడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కావచ్చు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఈనాడు వీరి కూటమి సభ్యుల చేతిలోనే ఉంది. ఆ కూటమి సభ్యుల ప్రజల ఆకాంక్ష మేరకే వారు ఇచ్చినటువంటి సంక్షేమాన్ని కావచ్చు, రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఈనాడు వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం నిజంగా ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్తకు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు చాలా సంతోషించదగిన విషయం. ఈనాటి నుంచే మనం నవ్యాంధ్రప్రదేశ్కు అభివృద్ధికి బాటలు పడుతున్నాయని ప్రతి ఒక్కరూ మేము భావిస్తున్నాం. ఈనాడు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కూటమి సభ్యులుగా ఏర్పడినటువంటి జనసేన మరియు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలో కీలక పాత్ర పోషించినటువంటి మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, మన భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈనాడు మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. వీరి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని, అలాగే కదిరి నియోజకవర్గంలో జనసేన మరియు బీజేపీ టీడీపీ అభ్యర్థిగా గెలిచినటువంటి శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారికి రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థాయి కలగాలని మేము ఆకాంక్షిస్తూ జై జనసేన, జై జనసేన, జై హింద్.